ముఖ్యంగా నెల్లూరులో సిహెచ్సిలో ఎక్స్రే ఎందుకు పనిచేయట్లేదు, ఎవరి కోసం ఆ ఎక్స్రేని కొనుగోలు చేశారు, దాని పరికరాలు ఎవరి పర్మిషన్తో మీరు వేరే హాస్పిటల్కి పంపించారు. ఓకే, ఎమర్జెన్సీ వచ్చింది, ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు కాబట్టి మీరు పంపించారు. కానీ ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని పెట్టించలేకపోయారు, దాని కారణం తెలియజేయగలరా? మీరు పంపించామండి. ఇప్పుడు 2 సార్లు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్ ఇది కోవిడ్ టైంలో ఈ యొక్క మీరు రేస్ చేస్తున్నటువంటి బెడ్ గురించి, అదేవిధంగా సిఆర్ఎస్ ఎక్స్రే రీడింగ్ మెషిన్ అది వాళ్ళకు సప్లై చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎక్స్రే మెషిన్ ని యాక్సెప్ట్ చేశారు సార్, ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి. అప్పుడు అన్ని హంగులతో అన్ని యాక్సెసరీస్ తో వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వలేదు సార్. అప్పుడున్నటువంటి అధికారం ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఒత్తిడి చేయడం వల్ల అది తీసుకోవడం జరిగింది సార్. అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ అదొకటి సార్. ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే దాన్ని ఎందుకు తెచ్చారు, ఎందుకు కొన్నారు, ఏం చేశారు అని అడిగారు. మీరేంటి పాత ఏదో చేశాడు, మీరు వచ్చారంటే ఏంటంటే వచ్చి అన్నాడండి. 8 నెలల్లో మీరు విజిట్ చేశారా? చేసి మీరు రిపోర్ట్ పంపించారా? ఇలా జరిగింది, పాత డిసిహెచ్ఎస్ వల్ల ఇట్లా జరిగింది, ఇలా అవసరం లేకపోయినా కోవిడ్ టైంలో మీరు ఇండియన్ ప్లే చేశారు. అన్ని పార్ట్స్ ఉంటేనే కదా డబ్బులు పే చేయాల్సింది. వాళ్ళ డబ్బులు పే ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఇచ్చినటువంటి వాడు ఎవరు, ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఎందుకు అంత 100 బెడ్ల హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి ఎక్స్రేలో కొన్ని పార్కులు పెట్టి కొన్ని పార్కులు చంద్రపూడి పంపించి ఏం చేద్దాం అనుకుంటారు హాస్పిటల్స్ ని? మీరు ఎందుకు డిసిహెచ్ఎస్ గా మీరేంటి? మీరు కరెక్ట్గా దృష్టి తీసుకునేది. నేను మంత్రులు ఇద్దరు ఉన్నారు సార్, గౌరవ మంత్రులు గారిని కోరేది, ఎవరైతే మా కరెక్ట్గా కూడా ఉన్నారు, ఇంకా జేసీ గారు కూడా ఉన్నారు, మా శాసనసభ్యులు ఎవరైతే గెలిచినటువంటి వారు ఉన్నారు, మా నియోజకవర్గాల వారి మా కాన్స్టిట్యున్సీలో మెడికల్ అండ్ హెల్త్, ఇరిగేషన్, అగ్రికల్చర్ 1 గంట ఓన్లీ ఎస్పెషల్లీ గోపాలపురం ఉంటే గోపాలపురం ఎమ్మెల్యే, జనూరు ఉంటే జనూరు ఎమ్మెల్యే, అట్లా మాతో మీరు 1 to 1 మీరు పెట్టి ఆ అధికారులందరినీ మీకు ఖాళీ ఉంటాయి మీరు పనిపెట్టుకుని మా కోసం పెట్టక కొద్దిగా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు కొంత అవగాహన వస్తుంది. కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్, ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే 11 దాకా పడుతుంది. అన్ని అంశాల్లోనూ నా ఇష్యూస్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని వచ్చారు కదా 11 దాకా కూర్చోబెట్టడం మా భావ్యం కాదు కదా, అధికారులను కూర్చోబెట్టడం మా భావ్యం కాదు కదా. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేము చాలా కష్టపడి ప్రజల నుంచి గెలిచాం కూటమి అభ్యర్థులుగా. మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మేము ఆలోచనని పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీతో కానీ జిల్లా యంత్రాంగంతో కానీ పబ్లిక్తో కానీ దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలంటే మాకు కొంత సమయాన్ని మీరు ఇస్తే దానివల్ల మీకు అవగాహన వస్తుంది మేడం. మా బాధలు ఏంటి, మా తాలూకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది ఇంకో విధంగా కూడా పబ్లిక్ మేలు జరుగుతుంది. ఇక మనం మాట్లాడుతూనే కానీ నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడతామంటే ఏం మాట్లాడితే అసలు ఏంటి రాకండి. జిల్లా మంత్రులు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, నేను అడ్రస్ చేస్తాను. మీరు రామంటే నేను మాట్లాడుతున్నాను. నేను మాకు ఉన్నటువంటి సమస్య చెప్తాను. ఇది నా ప్లాట్ఫామ్. నేను ఒక అరెస్ట్ చేద్దాం మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మేము చెప్పుకునేటువంటి హక్కు ఇది. మాకు చట్టం ద్వారా వచ్చినటువంటి, శాసనం ద్వారా వచ్చినటువంటి హక్కు మమ్మల్ని చెప్పుతారండి. మేము మా భాగం చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే భాగం చెప్పుకోవాలి, మా తాలూకా ఉన్న విషయాన్ని ప్రజల తాలూకా చెప్పాలి. మీరు నామని చెప్తాను. మీరు నామంటే మీరు చేసుకుంటున్నంత మాత్రం నేను ఆగాల్సిన అవసరం లేదు. అసలు విషయం చెప్పాను. మా భాగం తాలూకా ఉన్న విషయాలు 2 మంత్రుల గారికి, డాక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులకి, డిప్యూటీ సభ్యులకి, ఎంపీలకి అందరూ కూడా అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తా ఉన్నా.
అవకాశం వచ్చింది, మన ఏదో వర్క్స్ మీద రివ్యూ పెడితే ఇంకొక అవకాశం వచ్చింది. మేము ఇట్లాంటి ప్లాట్ఫామ్ చెప్పుకోకపోతే ఇంకెక్కడ చెప్పుకోవాలి? మీడియా 2 గంటలు పెట్టి 3 గంటలు పెట్టి తూతు మొత్తంగా చెప్పాలంటే ఇది ఉదయం 11 గంటల మొదటి సాయంత్రం దాకా జరపాల్సిన మీటింగ్, మొక్కుబడి మీటింగ్ పెట్టి మాట్లాడమంటే ఎలా మాట్లాడుతున్నాం? రేపు పొద్దున పోస్ట్ మీటింగ్ రేపు పొద్దున కంటిన్యూ ఇవ్వండి. మీరు చెప్పండి మేడం కలెక్టర్ గారు. సార్ మీరు లేదు. పవలి గ్రామం దెందులూరు మండలంలో 50 మంది దెందులూరు సిఎస్సిలో జ్వరం బాధ పడి అడ్మిట్ అయ్యాము. కనీసం వెళ్ళిన పాపాన్ని పోలేవు, పట్టించుకున్న పాపాన్ని పోలేవు. ఇలాంటి పరిస్థితులన్నీ ఇవాళ వర్షాలు ఎక్కువ పడి దోమపాటు పెరిగింది, అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద మేము కూడా చెప్పేది ఎవరిని మేము తప్పుపడతాం. చిన్న విషయం ఏం జరుగుతుందంటే గత పాలకుల వల్ల ప్రతి ఒక్క అధికారికి ఒక అలసత్వం వచ్చింది. వాళ్ళు చేసేవాళ్ళు ఇవాళ చేసేవాళ్ళనే చేసే పనులు చేయకుండా రకరకాల వ్యవహారాలు చేసి ఈనాడు వ్యవస్థ అంతా కూడా గాడి తప్పిపోతుంది. దాన్ని గాడి పట్టడానికి ప్రయత్నం చేయమని దానిలో భాగంగానే మేము సలహా ఇస్తున్నాం. 40 మంది అండి, మీరు ఇప్పుడు కనుక్కున్నా సరే 40 నుంచి 50 మంది ఉన్నారు హాస్పిటల్లో, అందరూ బెడ్ల మీద ఉన్నారు. ఒక్కరెవరు జిల్లా అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ డిసిహెచ్ఎస్ గారు కానీ దాన్ని మొహం కూడా చూడాలి. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. కనీసం పిహెచ్సి డాక్టర్ లేడా? నేను తహసీల్దార్ని ఎండిఓని వాళ్ళందరినీ నేను పంపించాను. వాటర్ టెస్ట్ చేయండి, ఏ ఇబ్బంది ఉంది, 40-50 మంది ఒకే కాలంలో ఎందుకు బెడ్ అయిపోయారు, ఇంత జ్వరాలు రావడానికి కారణం ఏం జరిగిందో చూడమని చెప్పి మేము నిర్మాణం తప్ప వీళ్ళెవరో వెళ్తాడు ఎవరు పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. నేను గతంలో 2 సార్లు శాసనసభ్యులు పనిచేశాం, మీరు పనిచేశారు. కానీ ఇవన్నీ గాడిని పడటం కోసం మేము సలహా ఇస్తున్నాం తప్ప ఇంకొక సూచన ఏంటంటే ఈ సభ్యులకు కానీ ఎంపీపీలకు కానీ వీళ్ళకి కానీ ఉన్నటువంటి ఈ మీటింగ్ అనేది 2-3 గంటలతో తెలియదు. ఎప్పుడు పెడతారో పెట్టించండి. ఒక రోజంతా నువ్వు మనం మాట్లాడుతున్నాం. ఈ సభ ఉంది జడ్పీటీసీ ఎంపీపీ వాళ్ళ తాలూకా ఉన్నటువంటి మనోభావం ఎవరు చెప్పుకోవాలండి? వాళ్ళపై ప్రశ్నించే అవకాశం ఉంది కదా. మేము ఉన్నంతలో ఒకరు ఇద్దరు మాట్లాడారు, మొత్తం అంతా ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాం. వాళ్ళకే బాధ ఉంటుంది. వాళ్ళకు సమయం కావాలంటే ఒక డే అంతా పెట్టమనండి. అన్ని విషయాలు డిస్కషన్కి వస్తాయి. ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగా ఏదో ఎజెండా ఐటమ్స్ పాస్ చేసుకుని తోసుకుని వెళ్ళిపోదామంటే పోదు. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ జిల్లా పరిషత్ ద్వారా అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను లేవన కాదు అవన్నీ నేను మాట్లాడాలనుకోండి, మనం తెల్లారు ఉండలేదు కదా ఎవరు. దానికి సమయం ఉంటుంది కదా, ఎప్పుడు డేట్ ఫిక్స్ చేయండి. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.